హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇది మా బాబుకి చెవులు కుట్టించే వీడియో. వాడికి 11th మంత్లో చెవులు కుట్టించాను అనమాట. అయితే 9th మంత్ నుంచే అనుకుంటున్నాం కుట్టించాలని, కానీ చాలా భయం వేసింది. వాడు ఎంత ఏడుస్తాడో చిన్నగా ఉన్నాడు అని చెప్పేసి. జానుకైతే 9th మంత్లోనే కుట్టించాం. అయితే వీడికి 11th మంత్ వరకు కూడా వెయిట్ చేసాం. అయితే మా హస్బెండ్ వద్దు వాడికి నొప్పి తర్వాత కుట్టిద్దాం అన్నాడు. సో 1 year అయిపోయిన తర్వాత మళ్ళీ 3 years వచ్చే వరకు వెయిట్ చేయాలి, ఇంకా అప్పుడు ఎక్కువ ఏడుస్తారు, చెప్పిన మాట వినరు, ఇప్పుడు చిన్నగా ఉన్నాడు, ఇప్పుడే బెటర్ అని చెప్పేసి నేను కన్విన్స్ చేసి తీసుకెళ్ళాను. సో ఈ చెవులు కుట్టించడం ఇవన్నీ ఏంటో కానీ పిల్లల బాధ చూడలేము అసలు. మనమే కుట్టిస్తాము, కాకపోతే ఏంట్రా బాబు ఈ బాధ అన్నట్టు అనిపిస్తుంది. జానుకి కూర్చున్నప్పుడు కూడా అంతే, బాగా ఏడ్చింది పాపం. అనవసరంగా మంచిగా ఉన్న పిల్లల్ని ఏడిపించడం అని అనిపిస్తుంది. అయితే వాడు ఏడుతుంటే కానీ వాడికంటే ఎక్కువ జాను ఏడుస్తుంది. అందుకే మా ఆయన కెమెరా పట్టుకొని వీడియో తీస్తున్నాడు, కానీ ఆమె ఏడుపుకి అసలు కంట్రోల్ అవ్వట్లేదు. అందుకని కెమెరా అటు ఇటు తిరుగుతుంది, అసలు ఒక దగ్గర పెట్టలేకపోయాడు. కాకపోతే వీడియో తీయమని చెప్పాను నేను, ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళు పెద్దగా అయిన తర్వాత గుర్తుంటుంది, వాళ్ళకి చూపించవచ్చు అని చెప్పేసి. అయితే జాను వాడి ఏడుపు చూసి ఫుల్గా ఏడ్చింది. షాప్లో ఉన్న వాళ్ళందరూ కూడా అన్నారు వాడికంటే ఎక్కువ పాపనే ఏడ్చిందని చెప్పేసి. సో 11th మంత్లో వాడికి ఆల్మోస్ట్ వాడి బర్త్డే దగ్గరికి వస్తుంది అని అన్నాగా ఒక 1 week or 10 days ముందు కుట్టించాం. వాడి బర్త్డేకి ఇంకా తిరుపతికి వెళ్ళాం. బర్త్డే పెద్దగా సెలబ్రేట్ చేయలేదు. సో చెవులు కుట్టించిన తర్వాత మా క్యూట్ బాబు ఇలా ఉన్నాడు అనమాట. ఇంకా అవే పోగులు ఉన్నాయి, రాగి పోగులు, అవి తీసేసి ఎడమ చేయికి ఒక పోగు పెడతారు కదా, ఒక స్టడ్ లాగా, అది పెట్టాలి. ఈ చెవి నొప్పి ఇంకా తగ్గలేదు వాడికి, చాలా టైం పడుతుంది క్యూర్ అవ్వడానికి. థ్యాంక్ యూ.